ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్లు వ్యాపారం రోజుకో వివాదంగా మారుతోంది. డెలివరీకి ముందే రిజిస్ట్రేషన్ జరుగుతోందన్న ఎంపీ కేసినేని నాని ఆరోపణలపై ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి. నాని ఏమైనా పతివ్రతుడా అంటూ ప్రశ్నించారు ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి. కేసినేని నాని వ్యాపారం వదిలేసి ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు సునీల్ రెడ్డి. కేసినేని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు ఆయన. నాని బస్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే తిరిగాయన్నారు సునీల్ రెడ్డి. కేసినేని బస్సుల కొలతల్లో కూడా తేడాలున్నాయని ఆరోపించారు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత. ఇదే సందర్భంలో తాము కూడా నాని బాటలోనే నడుస్తున్నామని, ఆయనే తమకు మార్గదర్శకుడని చెబుతున్నారు సునీల్ రెడ్డి. ప్రమాదానికి గురైన ఆరెంజ్ ట్రావెల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని సునీల్ రెడ్డి మండిపడ్డారు. ఒకరి ఒత్తిడి వలన ఈరోజు ఆపడం సమంజసం కాదు. మీరందరూ కూడా ఆలోచించాలా. గతంలో కేసినేని ట్రావెల్స్లో నడిచినటువంటి ఈ స్లీపర్స్ అన్ని కూడా 1+1గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వారు ఇతరులకు అమ్మారు. గౌరవ ఎంపీ గారు మరి ఆ వెహికల్స్ తెప్పించి మీరు చూస్తామంటే కూడా మీకు డిస్ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి కూడా 0.6 మీటర్ ఓవర్ హ్యాంగ్ ఎక్కువ ఉంది. మేము కూడా ఏది ఉన్నా గౌరవ ఎంపీ గారే మాకు మార్గదర్శకులు. 80 సంవత్సరాల నుంచి వారి కుటుంబం అంతా కూడా ఈ వ్యాపారం ఉంది. వారిని అనుకూలించినాం, మంచిలో వారిని అనుకూలించినాం, చెడులో కూడా వారి ప్రకారమే నడిచినాం. వారు ఓరాంగ్ కట్టించారు కాబట్టి మేము కూడా కట్టించాం. ఈరోజు నేను నిబంధనల ప్రకారం నడిపినా నేను ప్రతిపత్తునని చెప్పేది ఎంతవరకు కరెక్టో వారు ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన మాకు మార్గదర్శకుడు, మంచిలోనైనా సరే చెడులోనైనా సరే. ఈ వెహికల్స్ ఆయన దగ్గర ఉన్నాయండి, ఆయన అమ్మేశాడు. ఈ యొక్క వేదిక నుంచి అసోసియేషన్ తరఫున గౌరవ ఎంపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు మీ కుటుంబం అంతా కూడా ఈ వ్యాపారం చేసింది. వ్యాపారంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు మీరంతా కూడా గడించినారు. మరి ఇట్లా సందర్భంలో మీరు మాకు మార్గదర్శకం ఉండి మా వ్యాపారాన్ని కాపాడాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే మేమందరం వచ్చి కూడా మిమ్మల్ని కలుస్తాం. కానీ ఇలాంటి మన మధ్య ఈ అనవసరమైనటువంటి మీరు వ్యాపారం నుంచి పక్క జరిపారు, డిస్టర్బ్ చేసేటువంటి పనులు చేయొద్దని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్లు వ్యాపారం రోజుకో వివాదంగా మారుతోంది. డెలివరీకి ముందే రిజిస్ట్రేషన్ జరుగుతోందన్న ఎంపీ కేసినేని నాని ఆరోపణలపై ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి. నాని ఏమైనా పతివ్రతుడా అంటూ ప్రశ్నించారు ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి. ప్రస్తుతం సునీల్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. అశోక్, ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వివాదం మరింతగా ముదురుతోంది. ఎంపీ కేసినేని నాని చేసిన వివాదాల నేపథ్యంలో ఇవాళ మిగిలిన ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లంతా కూడా విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు? ఈ వారు ఎప్పటికి ముగుస్తుంది మీకు కేసినేని నానికి మధ్య? సార్, మాకు వారైతే ఏం లేదండి. మేము ఆయనని ఒక పార్లమెంట్ సభ్యుడిగా మరి మా యొక్క వ్యాపారంలో మార్గదర్శకుడిగా ఆయనకి ఎప్పుడు మేము రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇస్తామండి. అవసరమైతే వెళ్ళి కలుస్తాం, దాంట్లో తప్పేమున్నది. ఆయనకు విన్నమించుకుంటాం, వ్యాపారాన్ని కాపాడాల్సిందిగా కోరుతాం, ప్రభుత్వాన్ని కూడా కలుస్తాం. మేము ఎక్కడ చట్టవిరుద్ధంగా లేదు. మేము అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే రాష్ట్రాల్లో తిరగద్దని నిబంధన ఎక్కడ లేదు భారత కాన్స్టిట్యూషన్లో. అది నిబంధనలకు విరుద్ధంగా ఎట్లయితుందండి? మరి ఏదైతే అరుణాచల్ ప్రభుత్వం మా యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిందో ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్స్ని ఇటానగర్ హైకోర్టు ఇది తప్పు అని చెప్పి ఆర్డర్ని సస్పెండ్ కూడా చేయడం జరిగిందండి. కానీ మీ ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించి తిరుమల క్యాబ్స్ పేరుతో అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 180 బస్సులు అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎందుకని ఏపీలోనూ తెలంగాణలో రిజిస్టర్ చేయకుండా అరుణాచల్ ప్రదేశ్లోనే ఎందుకు రిజిస్టర్ చేసినట్టు? సార్, నాకు 230 వెహికల్స్లో 130 వెహికల్స్ అక్కడ రిజిస్ట్రేషన్ అన్నమాట మా వాస్తవం. నాకు భారతదేశం అంతా వ్యాపారం ఉందండి. ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాలే కాదు, మీరు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ వరకు మేము విస్తరించున్నామండి. మేము ఎక్కడైతే వెసులుబాటు ఉందో అక్కడ రిజిస్ట్రేషన్ చేసినాం. ఇక్కడ మాకు 2+1
మొత్తం ఈరోజు భారతదేశం అంతా కూడా 2+1 నడుస్తుంది. మన దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రాల్లో 2+1 ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేదు. మొన్ననే 23 మే రోజు మన ఆంధ్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది, మీరు 2+1 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని. ఈ యొక్క సర్క్యులర్ ఒక 4 ఏళ్ల ముందు వచ్చుంటే ఇలా ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయినంత మటున తప్పని మాత్రం నేను అనుకుంటలేదు. అక్కడ రిజిస్ట్రేషన్ అక్కడ ట్యాక్స్ కడుతున్నాం, మరి ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రం ట్యాక్స్ కూడా కట్టి ఇక్కడికి వస్తున్నాం. అంటే కేసినేని నాని అనేది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో కేవలం సంవత్సరానికి 18,000 రూపాయల ట్యాక్స్ మాత్రమే కట్టి ఈ రాష్ట్రాల్లో ట్యాక్సులు ఎగ్గొట్టి నిబంధనలకు విరుద్ధంగా బస్సు బాడీ బిల్డింగ్ చేసి 2+1 సీట్లతో ఇక్కడికి వచ్చి బస్సులు నడుపుతున్నారు, కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారు, ఇల్లీగల్గా జనాల ప్రాణాలు తీస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. సార్ ఇక్కడ కూడా ట్యాక్స్ ఎగ్గొట్టమన్న వాట అవాస్తవం అండి. అక్కడ రిజిస్ట్రేషన్ అయితే అది మాకు బర్డనే. అదే రిజిస్ట్రేషన్ ఇక్కడ అయితే ఇక్కడ ట్యాక్స్ కట్టుకుని అక్కడ ట్యాక్స్ సేవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఏదో ట్యాక్స్ కడుతున్నామో మాకు వెళ్ళి రావడము ఇదంతా కూడా మాకు ఖర్చును కూడుకున్న పని అండి. ఇక్కడే ఇప్పుడు మనకు రూల్ వచ్చింది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే మాకు వ్యాపారానికి మాకు డబ్బులన్నీ ఆదా అవుతాయండి. మరి నిబంధనల విరుద్ధంగా అనేది మాట వాస్తవం కాదు. మరి సేఫ్టీ విషయానికి వచ్చేసరికి గతంలో ఇక్కడ దివాకర్ బస్ ఏదో సంఘటన జరిగిందో అది దురదృష్టకరం అండి. అది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. అది ఏపీ సీటర్లో జరిగిందండి. అదే జబ్బర్ సంఘటన పాలెం దగ్గర జరిగిన సంఘటన తీసుకుంటే అది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ అండి. అది కూడా సీటర్ బండి అండి. సీటర్ బస్సులనే ప్రాణాలకు సేఫ్టీ లేదు, కానీ స్లీపర్ మాత్రం అద్భుతమైన సేఫ్టీ అండి. ఎన్ని బస్సులు యాక్సిడెంట్ అయినా ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు లేరండి స్లీపర్లు. ఆల్ ఇండియా మోటార్ వెహికల్ యాక్ట్ 85C ప్రకారం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ బస్సు యజమాని ఎవరైతే ఉన్నారో అదే రాష్ట్ర వాస్తవ్యుడై ఉండాలి, అక్కడ పర్మనెంట్ అడ్రస్ అయ్యి ఉండాలి. కానీ మీకు అక్కడ పర్మనెంట్ అడ్రస్ లేదు, మీరు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు లేరు అని కేసినేని అడుగుతున్నమాట. సార్ నేను చెప్పాను ఆల్ ఇండియా ఆపరేటర్ని, నాకు ఒకటే పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. నేను పర్మనెంట్ అడ్రస్లు చేంజ్ చేయలేను. నేను ఆల్ ఇండియా వ్యాపారస్తుని. నాకు ఢిల్లీలో ఆఫీస్ ఉంది, అహ్మదాబాద్లో ఆఫీస్ ఉంది, ఇండోర్లో ఆఫీస్ ఉంది, లక్నోలో ఆఫీస్ ఉంది. నేను ఎక్కడైనా చేసుకోవచ్చు ఆల్ ఇండియా బిజినెస్ మ్యాన్ని. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏపీ మన మోడీ సర్కార్ 1 ఇండియా 1 పర్మిట్ అనే విధానం తెస్తుందండి. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఎరేజ్ అయిపోతాయి దాంతో. అంటే నాని చేసిన ప్రకారం మీరు తీసుకున్న టూరిస్ట్ మీకున్నది కేవలం మీ బస్సులకి టూరిస్ట్ పర్మిట్ మాత్రమే మీరు తీసుకున్నారు. టూరిస్ట్ పర్మిట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి బయలుదేరిన బస్సు ముంబై తిరిగినా, కేరళ తిరిగినా, ఆంధ్రప్రదేశ్ తిరిగినా, తెలంగాణ తిరిగినా మళ్ళీ సాయంత్రానికో రేపటికో మళ్ళీ అరుణాచల్ ప్రదేశే వెళ్ళాలి. అలా వెళ్లకుండా అరుణాచల్ ప్రదేశ్లో కేవలం రిజిస్ట్రేషన్ చేసి మీరు తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే స్టేజ్ క్యారియర్ల కింద నడుపుతున్నారు. ఇది ఇల్లీగల్ అనేది కేసినేని నాని చేస్తున్న ఆరోపణ. ఇల్లీగల్ అని మాత్రం నేను ఒప్పుకోనండి. మళ్ళీ మేము స్టేజ్ క్యారియర్ చేస్తలేమండి. మేము వైజాగ్ నుంచి బండి బయలుదేరితే హైదరాబాద్ డైరెక్ట్ తీసుకెళ్తున్నాం. వైజాగ్ నుంచి విజయవాడ దించి విజయవాడలో పికప్ చేసుకుని హైదరాబాద్ తీసుకెళ్తాం. దాన్ని స్టేజ్ క్యారియర్ అంటే మేము పాయింట్ టు పాయింట్ వెళ్తున్నామంటే అదొకటి. రెండోది అరుణాచల్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలి, ఇక్కడ రాని అక్కడ కానీ తిరగద్దనే నిబంధన కూడా ఎక్కడ లేదండి. తిరగద్దనే నిబంధన ఎక్కడ లేదు. ఒకవేళ సరే మేము వెళ్తలేం, పెనాల్టీ అయిందండి, పెనాల్టీ వేయండి. మేమైనా వాయిలేషన్ ఆఫ్ పర్మిట్ అయితే ట్యాక్స్ కట్టించుకున్న తర్వాత ఆపేటువంటి మీకు రూల్స్ అన్నీ తెలుసు. ఆల్ ఇండియా మోటార్ వెహికల్ యాక్ట్ 125C ఏం చెప్తుంది? ఆల్ ఇండియా మోటార్ వెహికల్ యాక్ట్ 125C ప్రకారం ఆల్ ఇండియా పర్మిట్లే ఇవ్వద్దు. ఆల్ ఇండియా పర్మిట్లే ఇవ్వద్దు. మన రాష్ట్రాలు ప్రతి రాష్ట్రం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆల్ ఇండియా పర్మిట్లు ఇస్తుంది. మన ఆంధ్రానే కాదు, మన ఆంధ్ర 2+1 ఇస్తుంది. కర్ణాటక మహారాష్ట్ర వచ్చే వరకు స్టేట్ పర్మిట్లు ఇస్తుంది. ఆ పైన వెళ్తే గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, యూపీ కానీ, రాజస్థాన్ కానీ వాళ్ళు కూడా ఆల్ ఇండియా పర్మిట్లు ఇస్తున్నారు. ఒక్కొక్క రూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ రూల్ కరెక్ట్ అనాలా, ఏ రూల్ తప్పనాలా, మాకు ఏదైతే అనుకూలంగా ఉందో ఆ రూల్ వాడుతున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే మీ స్లీపర్ బస్సులు అన్నింటిలో కూడా 2+1 సీటర్ ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో అనుమతి లేదు, వాటికి మీకు పర్మిషన్ ఎక్కడ ఇవ్వరు. అలాంటిది అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసి అదే బస్సును మన రాష్ట్రంలో తిప్పడం అనేది నిబంధనలకు విరుద్ధం కాదా, చట్ట విరుద్ధం కాదా? ఒక్క దగ్గర రిజిస్ట్రేషన్ అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్ కాబట్టి భారతదేశంతో ఎక్కడైనా తిరగచ్చు సంబంధిత రాష్ట్రాన్ని ట్యాక్స్ కట్టుకొని. నిబంధనల విరుద్ధం అయితే నేను అనుకోను. అంటే కేసినేని అంటున్న మాట మీతో పాటు నిన్నటిదాకా బస్సులు నడిపిన వ్యక్తి ఆయన కూడా మీకన్నా అపార అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఏమంటున్నారంటే మీ బస్సులు బాడీ బిల్డింగ్ అంతా కూడా వెనక వైపు చూస్తే 3.5 అడుగుల పొడవు ఉంటుంది, దానివల్ల సీటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అని అంటూ ఉన్నారు. దానివల్ల ఆ వయోలేషన్ వల్ల డ్రైవర్ బస్సు కరెక్ట్గా నడిపినా కూడా బ్యాలెన్సింగ్ అనేది సెట్ అవ్వక యాక్సిడెంట్లు గురవుతున్నాయి, దానివల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు ఆయన. సార్ నాని గారి నడిపిన స్లీపర్ లిస్ట్ ఇక్కడ కూడా ఉందండి. ఈ బస్సులు కూడా ఇవాళకి కొంత ఆయన అమ్మేసినప్పటికీ ఇతరుల దగ్గర ఉన్నాయండి. ఈ లిస్టు బండి తీసుకుంటే ఈ బస్సులో కూడా ఓవరాంగ్ ఉందండి. ఓవరాంగ్ ఉన్నంత మటుకు నేను అది వేరే అని అనుకోను. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎక్కడ తీసుకున్నట్టయితే ట్విన్ యాక్సిల్ వెహికల్ 13.75 63 కంట్రీస్లలో అది సేఫ్టీ నామ్స్లు ఉందండి.
13.75. మన దగ్గరనే ఒక పర్ఫెక్ట్ విధానం లేదు. ఇప్పుడు ఈ ఏదైతే లోకసభలో ఈ రోడ్ సేఫ్టీ బిల్ పాస్ అయిందో ఆ రాజ్యసభలో పాస్ అయిపోతే ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. ఒక ఖచ్చితమైన విధానం భారతదేశం అంతా ఒకే విధానం రాబోతుందండి. ఆ బిల్లు గురించి వస్తే ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అనేవి అవుతాయండి. ఏదండి ఆ లిస్ట్ ఒకసారి చూపిస్తారంటే ఈ బస్సులన్నీ కేసీఆర్ నానికి సంబంధించినవి ఇప్పుడు ఆపేసినాయి. ఇలా ఆయనే అనుకుంటే ఒకటి రెండు కాకపోవచ్చు కూడా. మాకు తెలిసినంత మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదండి. మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము తీపిచ్చినాం. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బండ్లే. ఇప్పుడు ఇవన్నీ కూడా కేసీఆర్ ట్రావెల్స్కి సంబంధించి నిన్నటి వరకు రోడ్డు మీద నడిచిన బస్సులే మీతో ఆయన బస్సులు రోడ్డు మీద నడిచిన బస్సులే. ఇప్పుడు కేరళకి సంబంధించి ఇప్పుడు ఏదైతే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అక్కడ రిజిస్ట్రేషన్లు పర్మిట్లు రద్దు చేసిన ఆ బస్సుల్ని ఇకపైన ఏపీలో నడుపుతారా? అంటే హైకోర్టు నుంచి ఒక స్టే వచ్చిందని మీరు చెప్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే ఆర్డర్ ఇచ్చిండ్రో ఆర్డర్ చట్ట విరుద్ధమని ఆర్డర్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. స్టేగా ఆర్డర్ సస్పెండ్ అయిపోయిందండి. సస్పెండ్ అయినప్పుడు మళ్ళీ యథావిధంగా మా రిజిస్ట్రేషన్ అని వ్యాలిడ్ మేము తింపుతామండి. కానీ ఏపీ సంగతికి ఒకసారి చూద్దాం. మీరు ఇప్పుడు ఏం పెట్టారంటే ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ బ్యానర్ పెట్టారు. ఇది మీ బస్సులన్నీ కూడా నిజంగా చెప్పండి, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులేనా? సార్ మేము చెప్పా స్టేజ్ క్యారియర్ అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేట్ అక్కడి నుంచి ఒకటి తీస్తే స్టేజ్ క్యారియర్. మేము అట్లాంటిది దింపుతలేదండి. మేము ఒక పాయింట్ టు పాయింట్ తీసుకుంటున్నాం. అది కాంట్రాక్ట్ క్యారేజ్ కిందనే వస్తుంది. ఒక పాయింట్ అంటే హైదరాబాద్ కుకట్పల్లిలో బయలుదేరిన బస్సు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఆగాలి. కుకట్పల్లిలో ఆగుతుంది, ఎల్బీ నగర్లో ఆగుతుంది, లేకపోతే వనస్థలపురంలో ఆగుతుంది, ఆ తర్వాత నల్గొండలో ఆగుతుంది, ఆ తర్వాత కోదాడలో ఆగుతుంది. ఈ స్టేజ్ క్యారియర్ అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ బయలుదేరినామండి. హైదరాబాద్ నుంచి విజయవాడ డ్రాపింగ్ చేసి విజయవాడలో పికప్ చేసుకొని అటు డ్రాపింగ్ చేస్తే అది స్టేజ్ క్యారియర్ కింద వస్తుందండి. మొత్తం ఓవరాల్గా కేసీఆర్ నానికి మీకు ఎక్కడ చెడింది? వ్యాపారంలో ఎక్కడ చెడింది? మీకు ఆయనకి ఎక్కడ గొడవలు? మీరు ఆయన్నే అడగాల, నన్ను అడిగితే నేను ఎక్కడ. నాకైతే ఆయన మీద చెడు అభిప్రాయం లేదండి. ఆయన ఎంపీగా గెలవాలని కోరుకున్న మొత్తటి వ్యక్తి నేను. గెలిచిన తర్వాత ఆయన ఢిల్లీలో అశోక్ హోటల్ ఉంటే పోయి ఆయన గ్రీట్ చేసేసిన వ్యక్తి నేను. ఎవరు కూడా పోలే మా దగ్గర. కానీ వ్యాపారంలో ఆయన మా మీద ఎక్కడ దురుద్దేశం పెంచుకున్నాడో మాకైతే అర్థం కావడం లేదు. అంటే పడమట్లో మీ బస్సుకు సంబంధించి యాక్సిడెంట్ అయింది, ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ బస్సు వైలేషన్కి సంబంధించి పడమట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఆర్టీఐ అధికారులు వెరిఫై చేశారు. ఆ వెరిఫై చేసి ఇచ్చిన రిపోర్ట్లో సరిగా చేయలేదు అని చెప్పి అక్కడ గొడవ మొదలైంది. అక్కడే ఆర్టీఐ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో కూడా కేసీఆర్ నానికి గొడవ మొదలైంది. ఈ వివాదం అంతా కూడా ఒక్క మీ ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించిన వివాదం నుంచే బస్సు నుంచే మొదలైంది. ఎందుకు అసలు మీకును ఆరెంజ్ ట్రావెల్స్కిను కేసీఆర్ ట్రావెల్స్కి మధ్య వివాదం? ఏకంగా కేసీఆర్ ట్రావెల్స్నే మూసేసేంతవరకు ఎందుకు వెళ్ళింది? సార్ మీరు ఆయన్నే అడగాల. ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకొని రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఇబ్బంది పెడితే మేము కోర్టును ఆశ్రయించినాం. కోర్టు కూడా వెహికల్ 3 లక్షల రూపాయలు మా దగ్గర డిపాజిట్ తీసుకొని 30 lakhs rupees మా దగ్గర 30 వర్త్ ప్రాపర్టీ వాళ్ళ సెక్యూరిటీ పెట్టుకొని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చిందండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా రిలీజ్ చేస్తారంటే మీరు పరిస్థితి ఏ విధంగానో మీరు ఆలోచించుకోండి. మా మీద ఎంత దాడి జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. అంటే ఎవరు చేస్తున్నారు మీ మీద దాడి? ఇక మీకు అర్థమైతే లేదండి, మళ్ళీ నన్ను తెప్పిస్తారు. మీకు అర్థమవుతుంది కదా ఎవరు మా మీద. ప్రెస్ మీట్లో మాట్లాడారు కానీ నా TV9 మైక్ ముందు మాట్లాడలేకపోతున్నారు మీరు. మీకు నా నుంచి ఎందుకు తెప్పిస్తారు? మేము ఇక దీన్ని ఇంకా పెద్దగా చేసుకోదలుచుకోలేమండి. ఇది ఎక్కడో పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా ఒక్కడి విషయము నేను ఆల్ ఇండియా ఆపరేటర్ మీకు చెప్పా. ఐఎమ్ ఆల్ ఇండియా ఆపరేటర్. నాకు ఒక రాష్ట్రాల్లో బ్యాన్ చేసినంత మటుకు నాకు కొంపే మును కదండి. నాకు వేరే వ్యాపారాలు ఉన్నాయి. కాకపోతే చిన్న 2 బస్సులు 4 బస్సులు ఓనర్స్ ఉన్నారు. వాళ్ళ ఇండ్లు కూడా అమ్ముకొని వాళ్ళ భార్య మీద పుస్తల గొలుసు కూడా అమ్ముకునే పరిస్థితి ఉత్పన్నమవుతుందండి. మరి మీరు కూడా అర్థం చేసుకొని అందరినీ ఒక రూల్స్ ఏదైనా తప్పు ఉంటే మా అందరినీ సర్దిద్దుకునే అవకాశం ఉంది, సర్దిద్దుకుంటాం. ఎప్పుడు గతంలో కూడా సిద్ధరామయ్య గారు మన మంత్రి గారు ఉన్నప్పుడు ఆయన పిలిచి ఏదైతే నిబంధనలు పెట్టిండో వెహికల్కు స్పీడ్ గవర్నర్ లాక్ చేయమని స్పీడ్ గవర్నర్ పెట్టినాం. పండుగల పూట మీరు రేటు పెంచదంటే ఆయన ఇచ్చిన రేట్ ప్రకారం ఆపరేట్ చేసినామండి. అట్లా కూడా మా దగ్గర ఉన్న లోటుపోట్లు ఉంటే మనం అడిగితే మేము కూడా సరిదిద్దుకుంటామండి. కేసీఆర్ పతివ్రతుడా అని అడిగారు ఇందాక మీరు. అంటే మేము చెప్పాం కదా ఓ ర్యాంక్ విషయంలో నా మీద రిలీజ్ చేయడము నాకు బాధ. ఈ వెహికల్స్ అన్ని కూడా ఇవి కూడా ఓ ర్యాంక్ ఉన్న వెహికల్స్ అని చెప్పాం. మేము ఆ వెహికల్స్ ఆయన కూడా ఓ ర్యాంక్ ఉన్నాయని చెప్పాం. కేసీఆర్ కక్షపూరితంగా మేము ఏదో వ్యవహరిస్తున్నారన్న కామెంట్ కూడా చేస్తున్నారు. ఏ విధంగా? నేనేం కక్షపూరితంగా ఎక్కడ చేయలే. మరి ఆయన మీద చెడు అభిప్రాయం ఉంది, అవసరమైతే వెళ్ళి కలుసుకొని మాట్లాడతాం కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. రైట్. ఇది మొత్తంగా వివరణ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వివాదం అయితే అంతకంతకు పెరిగే ప్రయత్నమే జరుగుతూ ఉంది. కేసీఆర్ నాని చేస్తున్న వ్యవహారానికి సంబంధించి ఆయన బస్సుల్లో కూడా అనేక వైలేషన్స్ ఉన్నాయని వీళ్ళు కూడా ఒక లిస్టు విడుదల చేస్తూ ఉన్నారు. కేవలం మా బస్సులు మాత్రమే కాదు, ఆయన నిన్నటి వరకు నడిపిన ఈ బస్సులన్నిటి కూడా పొడవు వెడల్పులు కొలతల విషయాలు అన్నింటిలో కూడా అన్ని నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయి. మరి ఆ సంగతి మాట్లాడకుండా ఇవాళ వ్యాపారం నుంచి బయటకు వెళ్ళిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని చేస్తున్న వాదన. ఓవర్ టు స్టూడియో.
రైట్ అశోక్ ని మూసేసే వరకు కేసినేని నాని నడిపిన బస్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే నడిచినవని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి అంటున్నారు.